మొత్తానికి దురంధర్ చూడడం జరిగింది. పీక్, పీక్, పీక్ అంతే. మొత్తానికి దురంధర్ చూడడం జరిగింది. నిజంగా అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఇన్ని ఎడిట్స్ పడుతున్నాయి? ఎందుకు ఎంత క్రేజ్ వచ్చిందని అనుకునేవాడిని. అస్సలు తప్పలేదు. ఇంకో 100 ఎడిట్స్ పడినా తప్పలేదు. ఆ యాక్టింగ్‌కి, మ్యూజిక్ ఎస్పెషల్లీ అక్షయ్ ఖన్నా ఆరా అయితే మామూలు పీక్ లెవెల్ కాదు. అసలు అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ స్క్రీన్ మీదకొచ్చిన ప్రతిసారి మిగతా వాళ్ళెవ్వరిని కనిపించనివ్వను అనే లెవెల్‌లో యాక్ట్ చేశారు. రియల్లీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. బట్ ఓవరాల్ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంట్రో బాగుంది, ఎండింగ్ బాగుంది. కానీ మధ్యలోనే రెహమాన్ డెకైత్ ఉన్న చోట్ల తప్ప మిగతావి బోర్ కొట్టేసాయి. వాళ్ళు ప్లాన్స్ వేసుకోవడం, హంజా వాటి కోసం వెళ్ళడం ఇవన్నీ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ ముందుకు వెళ్ళేలా చేసింది. రైటింగ్ అంత ఎంగేజ్ చేయలేదు. స్టైల్ సూపర్ బట్ సబ్స్టెన్స్ తగ్గింది. మేబీ నాకు ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగా ఉండడం వల్ల ఏమో సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను ఇంకోసారి చూడమని అన్నా గానీ ఓన్లీ ఇంట్రో అండ్ మధ్యలో అక్షయ్ ఖన్నా ఉన్న పోర్షన్స్ అండ్ క్లైమాక్స్ అంతే. ఇక మిగతావన్నీ స్కిప్ కొట్టేస్తా. అయితే నేను ముందే కొంత గమనించా. ఎడిట్స్ అన్నీ కూడా రెహమాన్ క్యారెక్టర్ నుంచే పడుతున్నాయి. యాక్టింగ్ నుంచి, ఆ క్యారెక్టర్ నుంచి డైలాగ్స్ కానీ, బీజీఎం ఇవన్నీ పడుతున్నాయి కానీ మూవీ సబ్స్టెన్స్, థ్రిల్లింగ్, ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎందుకు రైటింగ్ గురించి అంతగా మాట్లాడుకోవట్లేదు అనుకునేవాడిని. మేబీ ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడం వల్ల ఏమో అనుకున్నా గానీ ఆ క్యారెక్టర్ పోర్షన్స్ మాత్రమే ఎంగేజ్ చేసాయని తెలుసుకోలేకపోయా. ఎందుకంటే ఆదిత్య ఆదర్శ్ ఊరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాకి నేను ఫ్యాన్. అది చూసినప్పుడు అసలు ఎస్పెషల్లీ మాటలు రాకుండా అలా చూస్తూ ఉండిపోతారు చూసావా, అక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడ ఎక్కువగా హంజా అక్కడ గ్యాంగ్ లో ఎలా కలిసిపోయాడు దాని మీద ఫోకస్ చేశారు. బట్ యాక్చువల్లీ దొరికిపోతాడనే టెన్షన్ తో కూడా స్ట్రైక్స్ మిస్ చేశారు. ఎక్కడో చివర్లో తెచ్చారు, అది బాగుంది కానీ మధ్యలో ఆ టెన్షన్ ఏం క్రియేట్ అవ్వలేదు. సో క్లియర్ గా చెప్పాలంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కనిపించిన ప్రతి సీక్వెన్స్ బాగుంది. క్యారెక్టర్ రైటింగ్ వల్ల మరి యాక్టింగ్ లోని ఆరా వల్ల అనేది చెప్పలేం కానీ బట్ మిగతా సీక్వెన్సెస్ చాలా వరకు బోరింగ్ గానే ఉన్నాయి నాకు. రణవీర్ నుంచి అయితే ఇంట్రో అండ్ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకు ఎందుకు నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎలాగో దీనికి హైలైట్ గా నిలిచిన అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ఏమో చంపేశారు. తన మీద హై అయిన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ మీద అసలు మినిమం హై లేదు. ఇంకా దీనికి ఏమనిపిస్తుంది, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నాకెందుకో మేకర్స్ రెహమాన్ డెకైత్ ని మళ్ళీ పెడతారని అనుకుంటున్నా. అంటే గతం మీద గ్లిమ్సెస్ వేస్తూ నేరేట్ చేయడం అనమాట. బికాస్ అక్షయ్ ఖన్నా చేసిన సెన్సేషన్ అలాంటిది. మరి డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ ని పెట్టకుండా దింపాలనుకుంటున్న పార్టుని మీరేమంటారు? అలాగే ఇది చూసాక ఫ్యూచర్ కంటే పాస్ట్ మీద మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మెయిన్లీ మన ఏజెంట్ జస్ప్రీత్ సింగ్ నుంచి అక్కడ గ్యాంగ్ కి హెడ్ అయ్యి ఇక్కడ ఇన్ఫో పాస్ చేయడం మీద కంటే అసలు తన గతం ఏంటి అనేది మోర్ క్యూరియస్ గా ఉంది నాకు. నేను ఇంకా ఇందులో మొత్తం చూపిస్తాను అనుకున్నా కానీ బట్ అంతగా ఇవ్వలేదు. అదొకటే ఎగ్జైట్ చేస్తుంది నాకు. ఇంకా ఇక్బాల్ తో ఫైట్ ఇవన్నీ అయితే నాట్ ఇంట్రెస్ట్ వరకు. ఓన్లీ ఏజెంట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ డెప్త్. పర్ఫార్మెన్స్ వైజ్ ఆబ్వియస్లీ అందరూ సిక్స్లు కొట్టారు. కానీ అక్షయ్ ఖన్నా ప్రతి బాల్ ని బౌండరీ కాదు స్టేడియం బయటికి కొట్టేశారు. టెక్నికల్లీ సినిమా సాలిడ్, అందులో నో డౌట్ ఎక్సలెంట్. ఆదిత్య దర్ మ్యూజిక్ చాయిస్ చాలా బాగుంది. ఫైనల్లీ నా వరకైతే మరీ అని కాదు కానీ పర్లేదు, యావరేజ్ అనిపించింది. నేనైతే హిందీలోనే చూసాను, తెలుగు డబ్బింగ్ చెక్ చేసా బాగుంది. మీ ఇష్టం మరి లాంగ్వేజ్ అయినా కానీ దీని విషయంలో ఒరిజినల్ ఒరిజినలే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.